son celebrating 20 years of excellence in education. నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఆ పిచ్చిది మన పసిపిల్లని చంపేస్తుంది. సృష్టిలో పశువు పక్షి ఏ ప్రాణి తన బిడ్డను చంపుకోదండి. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. బంటి లేకుండా నువ్వు బతకగలవా? ఏమిటండి మీరు మానేసి చాలా కాలం అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకండి ఇది? అది నీతో విషయం చెప్పాలని 2-3 రోజులుగా ప్రయత్నిస్తున్నాను, కానీ ధైర్యం చాలటం లేదు. అందుకే ఏ అరమరికలు లేకుండా నీతో మనసు మాట్లాడాలని ఇది తీసుకుంటున్నాను. ఏమిటది చెప్పండి. ఇంతకు ముందు ఎవరో చెప్పని కథ నీకు చెప్తానని బంటితో అన్నావు, గుర్తుందా? నేను చెప్పబోయేది అటువంటి కథ అన్నా. ఆ దేవుడు రాసిన వింత రాతల కథ. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. రాత్రి బంటి ఓ పిచ్చిదాన్ని చూశానని చెప్పింది కదూ? అవును. ఆ పిచ్చిదలు ఎవరో కాదు, బంటి కన్న తల్లి. ఇప్పుడు నేనేం చేయాలని మీ ఉద్దేశం? అది నేనేం చెప్పనారునా? చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మేరీ పిచ్చిని తగ్గించి ఆమెను మామూలు మనిషిని చేయగల శక్తి ఒక్కదానికే ఉంది. అది బంటి. ఏమిటిది? ఎందుకు పాపం? ఇప్పుడు నేనేమన్నానని? అరుణా, అరుణా, ప్లీజ్ బాధపడకు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు కథంతా నాకెందుకు చెప్పారు? నాకేదైనా బాధ అనిపిస్తే నీతో కాక ఇంకెవరితో చెప్పుకోగలను అరుణా. ఇంకేం మాట్లాడకండి, నాకు తెలుసు మీ మనసులో ఏదో దురాలోచన ఉంది. అరుణా, ఏమిటో మాట్లాడేది? జరిగింది చెప్పానే తప్ప నేనేం తప్పు చేశానని? నాకు నా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. వాటి గురించి మన ఇద్దరం ఆలోచించి ఒక నిర్ణయం మీరు తీసేసుకున్నారుగా, ఇంకా నాతో పని ఉంది. ఆవిడ పిచ్చి కుదిర్చే శక్తి బంటికి మాత్రం ఉందన్నారుగా, అన్నారా లేదా? ఎందుకండి ఎందుకు ఇలా చేశారు? చచ్చిన సింధుతో పాటే సగం చచ్చి కట్టెలా బతుకుతున్న నా కంటి ముందుకు ఓ పిల్లని ఎందుకు తెచ్చి నాలో ఆశలు పెంచారు? దాని తోటిదే లోకాన్ని నమ్మి బ్రతుకుతున్నారే, ఇప్పుడు దాన్ని దూరం చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరెవరి భార్యనో చూడడానికి వెళ్తూ బంటిని తీసుకెళ్తున్నారని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? కానీ దాన్ని ఎందుకు దాచారు? ఎందుకు చేశారండి ఇదంతా? అక్షరం అబద్ధం లేకుండా నిజం చెప్తున్నాను. కావాలని నీ దగ్గర ఏది దాచలేదు అరుణా. అతను ఎవరు వచ్చాడు, ఏదో చెప్పాడు. అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం బంటిని అక్కడ తీసుకెళ్ళాను. కానీ నేను అక్కడ తెలుసుకున్న నిజాన్ని నీకెలా చెప్పాలా అని రాత్రంతా నరకయాతన పడ్డాను. చివరికి ఇప్పుడు మనసు రాయి చేసుకుని జరిగింది చెప్పాను. జరిగింది ఇదే అరుణా. జరిగింది ఏమిటని కాదు, జరగబోయేది ఏమిటని. బంటిని వాళ్ళకి ఇచ్చేస్తారా? మీ ఇష్టం, ఇచ్చేయండి. నన్ను ఇంకోసారి చంపండి. ఈసారి కట్టెలోకి చేర్చేయండి. ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను. అన్నా, బంటి మన ఇంటి దీపం, మన కంటి వెలుగు. అది లేకుండా మనకు బతుకులేదు. అందుకే బంటి, నువ్వు, నేను రేపే ఊరి నుంచి వెళ్ళిపోదాం. మనం ఎవరికి కనిపించిన చోటుకి వెళ్ళిపోదాం. అవునన్నా, నిజం చెప్తున్నాను. ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ ఆస్తి ఏమీ మనకొద్దు. బంటి మన దగ్గర ఉంటే చాలు. అదే మన కోట్ల ఆస్తి. రేపే మనం ముగ్గురు ఎటైనా వెళ్ళిపోదాం. ఒట్టేసి చెప్పండి. ప్రామిస్. తెల్లవారుగానే బయలుదేరదాం. మనం ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఊరెళ్తున్నావమ్మా. నా పెట్టి కూడా సర్దుకోనా? నీ పెట్టి లేకుండానా? సర్దుకో. Thank you.
ఆ డ్రెస్ బాగుందా? బాగుందమ్మా. కేసు ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. నిద్ర వస్తుంది డాడీ. పడుకోమ్మా. అరే అరుణా, ఇదేమిటి ఇటెక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? మన పాప కన్న తల్లిని చూడడానికి. ఆవిడ ఇప్పుడు చూడడం ఎందుకు? ఏం లేదు, మనం ఈ ఊరదిలో వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా మళ్ళీ ఆవిడని చూడలేం కదా. మన సింధు లేదని తిరిగి రాదని తెలిసినా కూడా దాన్ని మర్చిపోలేక ఇన్నాళ్లుగా నేనెంత నరకయాతన అనుభవించానో నాకు బాగా గుర్తుందండి. ఆరోగ్యంగా పెరుగుతున్న బిడ్డ తన కంట పడకుండా తన నుంచి దూరంగా ఉంటుందంటే ఆ కన్న తల్లి ఎంత విలువెల్లాడిపోతుందో. అందుకే ఒక్కసారి ఆవిడని చూడాలనిపిస్తుంది. సరే, నీ ఇష్టం. మీరు జీపుని రివర్స్ చేసి ఉంచండి, మేము ఎప్పుడూ వచ్చేస్తాం. బంటి కూడా ఎందుకు? మనం చాలా దూరం వెళ్తున్నాం కదండి. ఈ జీవితంలో ఆ తల్లి తన బిడ్డను చూసుకోలేదు, అందుకే ఒకసారి బంటిని ఆవిడకి చూపించి వెనక్కి తెచ్చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? బంటిని చూడగానే ఆవిడ రెచ్చిపోయి దూరం నుంచి చూసి వచ్చేస్తానండి, ప్రామిస్. కానీ ఆవిడ ప్లీజ్. సరే, త్వరగా వచ్చేయండి. నా పాప నాకివ్వు. బంటి ఏది? చేరవలసిన చోటుకు చేరుకుంది. అంటే ఆ పిచ్చిదాని దగ్గర? పిచ్చిదైనా వేరేదైనా అమ్మ అమ్మేనండి. బంటి కన్నతలోడిలో క్షేమంగా ఉంది. పదండి. అరుణా, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఆ పిచ్చిది మన పసిపిల్లని చంపేస్తుంది. సృష్టిలో పశువు పక్షి ఏ ప్రాణి తన బిడ్డను చంపుకోదండి. ఆవిడ బంటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. తన బిడ్డ తన దగ్గరికి చేరడంతో ఆవిడికి మతిస్థిమితం ఏర్పడుతుంది. 4 రోజుల్లో మామూలు మనిషి అవుతుంది. నిజం. అరుణా, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. బంటి లేకుండా నువ్వు బతకగలవా? నాకు తెలుసు, అది నీ వల్ల కాని పని. అరుణా, బంటి దూరం అయిందన్న బాధతో బెంకతో నీ ఆరోగ్యం దెబ్బతింటే నేను భరించలేను. నాకు కావాల్సింది పిల్లలు కాదు, నువ్వు నీ క్షేమం. బంటిని అనాథాశ్రమం తెచ్చింది నీ ఆనందం కోసమే తప్ప నేను తండ్రిని అనిపించుకోవాలని ఆశతో మాత్రం కాదు. బంటి లేదని ఇక మన దగ్గరకు రాదని కుమిలిపోతూ నువ్వు మానసికంగా దెబ్బతింటే నేను ఏమండి, మన కళ్ళ ముందు బిడ్డ లేదన్న బాధ కంటే బిడ్డని కన్నతల్లి ఒడిలోకి చేర్చానన్న ఆనందం 1000 రెట్లు గొప్పదండి. బంటి లేదని ఇక జీవితంలో ఎన్నడూ బాధపడ్ను. ఆ తల్లి ఆనందాన్ని తలుచుకుంటూ నేను సంతోషంగా బ్రతుకుతానండి. కానీ అరుణ, వద్దండి, ఈ విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడితే నా మీదొట్టు. పదండి. డాక్టర్, డాక్టర్, ప్లీజ్.
ఇక లాభం లేదు, పిచ్చి బాగా ముదిరిపోయింది. సపరేట్ సెల్లోకి మార్చాలి. ప్లీజ్ వెరీ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బంటి బంటి ఎంత గండం తప్పిందమ్మా. మమ్మీ డాడీ నాకు మీరే కావాలి, మీతోనే ఉంటాను. మనం విప్పలేకపోయిన ఈ చిక్కుముడిని ఆ దేవుడే విప్పేశాడు. రిచర్డ్స్, అవును మిస్టర్ మధు, ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనంత త్యాగాన్ని మీ దంపతులు చేశారు. కానీ ఈ త్యాగాన్ని ఆ దేవుడు కూడా అంగీకరించలేకపోయాడు. అందుకే బంటిని మీతోనే చేర్చాడు. అసలు ఏం జరిగింది రిచర్డ్స్? తన బిడ్డ శాశ్వతంగా తన దగ్గరే ఉండబోతుందన్న ఆనందాన్ని ఆ పిచ్చి గుండె తట్టుకోలేకపోయింది. మేరీ, మధు, షీజ్ నో మోర్. ఆ దేవుడు తను తీసుకెళ్ళిపోయాడు. ఎనీవే, బంటీకి మీ బిడ్డ మీ జీవితాల్లో వెళ్తూ నిండుతుందన్న ఆనందం మేరీ నాకు ఇస్తుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ బై సిస్టర్. గుడ్ బై బంటి. గుడ్ బై మిస్టర్ మాధవ్. తెలుగు